కొన్ని కొన్ని సీన్స్ సార్ మనం చేస్తున్నప్పుడు ఐ మీన్ మీరు షూట్ చేస్తున్నప్పుడు నార్మల్గానే ఓకే మీరు ఏదైతే డైరెక్టర్ మీరు అనుకుంటారో ఆ దీనిలోనే తీస్తారు. బట్ ఆన్ స్క్రీన్ మూవీ మొత్తం అంతా అయిపోయి చూస్తున్నప్పుడు అసలు మనం చేసిన దానికన్నా ఇంకా 110% ఎక్కువ వచ్చినప్పుడు సో ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అలాంటి ఏమన్నా మీరు చూసారా? అటువంటి ఏమన్నా ఫేస్ చేశారా? ఫేస్ చేసామంటే ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే అది బాగా వచ్చిందని చెప్పి అనేటప్పటికి ఒక కాంప్లిమెంటే కదమ్మా. ఆబ్వియస్లీ రైట్. ఇప్పుడు అవార్డు వస్తేనే గొప్పతనమా? కాదు కదా, మనం చేసిన దానికి ఆ సాటిస్ఫాక్షన్ తెలిసిపోతుంది కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసిన దానికి బాగా వచ్చింది అన్నప్పటికీ పర్సనల్ సాటిస్ఫాక్షన్. పక్కన వారు మనల్ని సార్ భలే ఉంది సార్ ఈ ఫోటోగ్రఫీ, ఈ సీన్ భలే వచ్చింది సార్ అంటే ఆటోమేటిక్ కాంప్లిమెంట్. రైట్. అంటే ఇంకొక డిఓపి కానీ, ఇంకొక డైరెక్టర్ గారు కానీ, ఇంకొక ఆర్టిస్ట్ కానీ, లేదా కో ఆర్టిస్ట్ కానీ, సార్ బాగుంది సార్ ఫోటోగ్రఫీ, ఎరగ తీసేశారు చాలా బాగుంది సార్ అన్నారు. అంటే ఎరగ తీసేశారు అని బాగుంది అనేది వాళ్ళు ఇచ్చేది కాంప్లిమెంట్. అవును. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే కాంప్లిమెంట్ ఇచ్చారో ఆ కాంప్లిమెంట్ని పాజిటివ్గా తీసుకోవాలి. కానీ దానికి అబ్బా ఐఎమ్ ద గ్రేట్ పర్సన్ అని ఎప్పుడైతే ఫీల్ అయ్యామో ఈగో అంటే నెగిటివ్ థాట్ వస్తుంది, గర్వం వస్తుంది. ఆ గర్వం ఎప్పుడు తెచ్చుకోకూడదు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పా, ఎప్పుడు కూడా లెర్నర్ పర్సనే, నేర్చుకుంటూనే. సక్సెస్ అనేది వేరు, ఈ రోజుకే ఎంత అయిపోయింది ఫోటోగ్రఫీ అనేది వేరు. ఎప్పటికప్పుడు చచ్చిపోయేదాకా నేర్చుకోవాల్సిందే ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ. ఎందుకంటే ఈ రోజు ఈ చేసినప్పుడు ఇలాగ వచ్చింది కదా, రేపొద్దున ఇంకో సినిమా తీసేటప్పుడు ఇంకా బెటర్మెంట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ కాంప్లిమెంట్ వచ్చింది, ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయాం.